దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం మరో ఘనతను సాధించింది. ఏప్రిల్ 30న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. మన దేశంలోనే కాదు, ఐక్యరాజ్య సమితిలోనూ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. దేశ ప్రజలతో ప్రధాని తన మనసులోని ఆలోచనలు, ఆవిష్కరణలను పంచుకుంటూనే సరికొత్త ఆవిష్కరణలు చేసేవారిని ప్రోత్సహించటం, ఎక్కడో మారుమూలన ఉన్న మేధావులను ప్రపంచానికి పరిచయం చేసింది ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 3వ తేదీ విజయదశమి సందర్భంగా ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం ఏప్రిల్ 30వ తేదీ నాటికి విజయవంతంగా 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాదులోని రాజ్భవన్లో గౌరవ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ చారిత్రక ఘట్టానికి గుర్తుగా రాజ్భవన్లో జరిగిన స్క్రీనింగ్ ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సౌందరరాజన్ ముందుగా మొక్కలు నాటారు. మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమం రాజ్భవన్లో వైభవంగా జరిగింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను గవర్నర్ సందర్శించారు. 100 ఎపిసోడ్లలో ప్రధాని దేశ ప్రజలతో చర్చించిన అంశాలు స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇలా ఒక్కో ఎపిసోడ్కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమంలో ఫోటో ప్రదర్శన తర్వాత జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏడీజీ శృతి పాటిల్ గారు ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజలందరినీ తమ ఆలోచనలు పంచుకునే అవకాశం కల్పించిందన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రసార భారతి, ఇండియా రేడియో ఇప్పటి వరకు 100 ఎపిసోడ్లను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని తెలిపారు. We have gathered here to witness the momentous occasion of the 100th episode of Mann Ki Baat, which is broadcast on the last Sunday of every month on the All India Radio. The Mann Ki Baat is a unique model of communication, perhaps unparalleled in the world, where a leader of the country speaks to the people of his country and he hosts a radio show. The Mann Ki Baat, in a recent survey conducted about Mann Ki Baat by IIM Rohtak, we have seen that how Mann Ki Baat has positively influenced the citizens. It says about 73% of them feel optimistic about the country's progress, 60% have shown interest in the working for nation building, and 63% feel that their approach towards the government has now become positive. Therefore, the Mann Ki Baat is not really, not only about the man or the mind of the Prime Minister, it is indeed about the thoughts of the common people on the street. Mann Ki Baat has been a platform from which we have seen several important campaigns originated. Right from the very first Mann Ki Baat, where Honorable Prime Minister had given the clarion call for Swachh Bharat Abhiyan, his talks have time and again inspired us to take action on important issues, be it promoting local manufacturing, vocal for local, adopting digital payments for building a cashless and transparent economy, reducing our dependence on the non-renewable energy resources. I welcome you all once again to this 100th inspiring episode of Mann Ki Baat, as we join crores of other citizens who are nationwide, who are awaiting what the Prime Minister will bring forth in this episode, and in what more ways we as citizens can contribute to the nation building. Thank you. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యోజన ప్రత్యేకంగా రూపొందించిన సంచికలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో వివిధ ఎపిసోడ్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసిన వారు, క్రీడాకారులు, సామాజిక సేవకులు, వృత్తి నిపుణులను ప్రధాని మన్ కీ బాత్లో గుర్తు చేశారు. వారందరినీ రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమంలో
వారి అభిప్రాయాలు పంచుకునే అవకాశం కల్పించారు. ముందుగా గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ తన ఇంటినే ఓ గ్రంథాలయంగా ఏర్పాటు చేసి 25 ఏళ్లుగా ఉచిత సేవలందిస్తున్న భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన కూరెళ్ల విఠలాచార్య గారు మన్ కీ బాత్లో ప్రధాని తన సేవలను గుర్తించడంపై అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో సేవలందిస్తున్న తనను డిసెంబర్ 2021లో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఈనాడు మన్ కీ బాత్ ఉత్సవాలు జరుగుతున్నాయంటే చాలా ఆనందంగా ఉంది. గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ముహూర్తాన ఈ ప్రక్రియ ప్రారంభం చేసిండో కానీ ఇది ఒక వినూత్నమైన, ఒక విప్లవాత్మకమైన, ఒక విశిష్టమైన, అద్భుతమైన ప్రక్రియ ఇది. ఎందుకంటే ఇది భారతదేశం అంతటా వ్యాప్తమైంది. మారుమూలలో ఉన్న ప్రతిభావంతులందరూ బయటకు వస్తున్నారు. మరుగునబడిన మాణిక్యాలంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చారు ఈ మన్ కీ బాత్ వల్ల. అయితే ఈ మన్ కీ బాత్ 26 డిసెంబర్ 2021 నాడు నా గురించి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. ఆ ప్రస్తావన నేను చేసి పల్లెటూరు నాది ప్రధాన క్షేత్రం. పల్లెటూళ్ళల్లో అందరూ కూడా విద్యాధికులు, ధనాధికులు అందరూ పట్టణాలకు, నగరాలకు వలసపోతున్నారు. పల్లెటూళ్ళని చిన్నపోయినాయి. అటువంటి సందర్భంలో పల్లెటూళ్ళను చైతన్యపరచాలని పత్రికలు పెట్టాను, స్కూళ్ళు పెట్టాను, అక్షరాస్యత ఉద్యమం చేశాను, అస్పృశ్య నివారణ ఉద్యమం చేశాను, రకరకాల ప్రక్రియలు చేశాను. సత్యమును సంతకమన్నా నేర్చుకోవాలని ఒక పెద్ద నినాదం చేశాను. ఊరూరు గ్రంథాలయాలు పెట్టాను. అయితే ఆ ప్రయత్నంలో మా ఊళ్ళో నా ఇల్లే పెద్ద గ్రంథాలయంగా మార్చి 5,000 పుస్తకాలతో ఆనాటిగా కలెక్టర్ చిరంజీవులు IASతో ప్రారంభం చేశాను. అది ఇప్పుడు ఏ ముహూర్తాన ప్రారంభం చేశానో కానీ మా కృషి ఫలించి 2 లక్షల పైచీలకు పుస్తకాలు ఉన్నాయి. అవి ఈ వార్త అదే. దీనివల్ల మేము చేసే కృషి నిర్విరామంగా ఆర్నిశలు, నాకు 25 సంవత్సరాలైనా నాకు చూపు లేకపోయినా ఈ పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలామంది పుస్తకాలు ఇచ్చారు. ఈ పుస్తకాల ప్రభావం ఇప్పటి వరకు 11 మందికి PhDలు వచ్చాయి. తర్వాత ఊరూరు గ్రంథాలు 10 గ్రంథాలు ప్రారంభం చేశారు. దీనికి తోడుగా ఎప్పుడైతే మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు ప్రస్తావించారో అది ఏ ముహూర్తమో కానీ నాకెంత ధైర్యం వచ్చిందంటే నా యొక్క గ్రంథాలయం ప్రపంచవ్యాప్తమైంది. అప్పటి వరకు ఒక జిల్లా వరకే ఉండే, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పోయింది. అమెరికా ఈ మన్ కీ బాత్ వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు, తానా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి జూమ్ మీటింగ్ పెట్టారు, నాతో ప్రసంగం చేయించారు. ఆస్ట్రేలియా వాళ్ళు డొనేషన్ పంపించారు. బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు. అస్సాం యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇది పేరు వచ్చిందంటే ఆ మహనీయుడు భారత ప్రధానమంత్రి మన్ కీ బాత్లో మా పల్లెటూరులో ఉన్న ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం గురించి మాట్లాడమే నా అదృష్టం. నా అదృష్టమే కాదు, మా ఊరి వాళ్ళ అదృష్టం. మా ఊరి వాళ్ళ అదృష్టమే కాదు, ప్రతి పల్లె సంతోషపడ్డది. కాబట్టి ఈ మన్ కీ బాత్ వల్ల ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందని నా భావన. కాబట్టి మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. నాకు చేతనైనా చేత కాకుండా మన్ కీ బాత్ యొక్క మీద ఉన్న గౌరవం, ప్రధానమంత్రి గారి మీద ఉన్న గౌరవం, ఇక్కడ గవర్నర్ గారి మీద ఉన్న గౌరవం చేత నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళితే ఎంత అపురూపమైన అనుభూతి కలిగిందంటే అక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన్ కీ బాత్లో ప్రస్తావించబడ్డ అందరూ వచ్చారు. అన్ని భాషల వాళ్ళు కనిపించారు. వాళ్ళందరినీ చూసి ఈ ఆత్మీయ సమ్మేళనంలో భారతదేశం అంతా సాక్షాత్కరించిందండి నిన్న ఢిల్లీలో. అది చాలా సంతోషం అనిపించింది. తర్వాత గవర్నర్ వారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పదమూడేళ్ల అతి చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన కుమారి మాలోతు పూర్ణ తన అభిప్రాయాలను ప్రత్యేక కార్యక్రమంలో పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని తన గురించి ప్రస్తావించటం ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని తెలిపారు. నేను నా మౌంటనీరింగ్ జర్నీ స్టార్ట్ చేసి దాదాపు 9 సంవత్సరాలు అయింది. నేను 13 ఇయర్స్ ఉన్నప్పుడే స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు ఈ అవకాశం దక్కింది. సో నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి పక్కన కూర్చొని ఆయనతో మాట్లాడతానని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంత గొప్పటి అవకాశం వచ్చింది.
అంటే నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఆయన 2014లో నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఆయనే నాకు ఇన్విటేషన్ పంపించి ఢిల్లీలో కలిసాము. దాదాపు కనీసం ఒక 1 అవర్, ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్ ఏమో మాట్లాడాము. బట్ ఆ మూమెంట్ నేను నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. కాకపోతే ఆయన మాట్లాడుతూ ఉంటే ఒకలాంటి అంటే ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ పర్సన్ మాట్లాడుతున్నట్టు ఉండేది. అంటే జనరల్గా అంత చిన్న వయసులో అంత అంటే దేశానికే పెద్ద వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ గారి పక్కన కూర్చొని మాట్లాడడం అనేది కొంచెం నర్వస్గా ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళేంత వరకు చాలా నర్వస్గా భయంగా ఉండేది. బట్ వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంటే నిజంగా మా పేరెంట్స్తోనో లేదా ఒక ఫ్రెండ్తోని మాట్లాడుతున్నట్టుండే. చాలా గ్రేట్ మూమెంట్ అది, నా లైఫ్లో నేను మర్చిపోలేనిది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పూర్ణను సన్మానించి జ్ఞాపికతో సత్కరించారు. తర్వాత సామాజిక కార్యకర్త మీరా షనాయ్ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోని యువతలో సరికొత్త ఉత్తేజాన్ని కల్పిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ కోసం తాము చేస్తున్న సేవలను మన్ కీ బాత్ 89వ ఎపిసోడ్లో ప్రధాని గుర్తించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. It was really inspiring and we feel humbled to be in the 89th episode of Mann Ki Baat. I set up Youth for Jobs 11 years back to work with youth with disabilities to make sure that everyone has education and employment and every one of them will become poverty free so that they'll become independent, standing on their own feet, tax paying citizens of India and not in the vicious cycle of poverty where they are currently. We do this through giving them 21st century skills and putting them into jobs with about 1,100 companies. Honorable Governor, my request to you is that not only should you bless this work, but you should come and interact with our youth in jobs both in Telangana and Puducherry. Both places we have training centers and that I think will really inspire the youth and our work. Thank you. Thank you so much, madam. You are a real inspirational lady. Thank you so much once again. Mana Gaurava Governor garu సత్కరిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించే విధానంతో సికింద్రాబాద్లో అల్వాల్ ప్రాంతానికి చెందిన చింతల వెంకటరెడ్డి విటమిన్ డి విత్ రైస్ అండ్ వీట్లో అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి భారతీయ రైతుగా గుర్తింపు పొందారు. ఇందుకోసం తాను చేస్తున్న కృషిని ప్రధాని గుర్తించటం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. విటమిన్ డి ఇన్ రైస్ అండ్ వీటే కాక అన్ని పంటలలో పోషకాలను వృద్ధి చేయ ప్రక్రియ ఇది అంతర్జాతీయ పేటెంట్ వచ్చింది. ఇవాళ రేపు జెనెటికలీ మాడిఫైడ్ దానికే ఇంపార్టెన్స్ అంటే శాస్త్రవేత్తలు ఆ విధంగా వెళ్తే నేను న్యాచురల్ విధంగా వెళ్ళినాను. న్యాచురల్గా ఎట్లా తీసుకురావచ్చు అని దీన్ని పరిశోధించడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, ఎంతో టైం తీసుకున్నది. కానీ ఇది రైతులుగానికేగా మానవాళికి చాలా ఉపయోగపడే విటమిన్ ఏ కానీ, సి కానీ, డి కానీ, B12 కానీ అన్నిట్లను వృద్ధి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను మనం ఎప్పుడైతే గుర్తించి దీన్ని విదేశాలకు తీసుకెళ్ళినాడు మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో దీంట్లో సంబోధించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది మనసులోని మాట. మన్ కీ బాత్ మన ప్రధానమంత్రి భారత జాతి యొక్క ఆదర్శం. పదే పదే మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు చింతల వెంకటరెడ్డి గారిని గౌరవనీయ గవర్నర్ గారు సత్కరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత కళాకారుడు ఎల్ది హరిప్రసాద్ G20 లోగోను మగ్గంపై వేసి ప్రధాని నరేంద్ర మోదీని ఆకట్టుకున్నారు. ఈ విషయాన్ని మన్ కీ బాత్ 95వ ఎపిసోడ్లో ప్రధాని ప్రస్తావించి అభినందించటం సంతోషంగా ఉందన్నారు హరిప్రసాద్. దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ సార్ గారు G20లో మన దేశ ప్రధాని అధ్యక్ష పదవి పొందడం, దాంతో 2023లో
మన దేశంలో G20 సదస్సు జరగడం, ఇది నేను టీవీలో చూసి నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తిలో నేను ప్రధానమంత్రికి బహుమతి పంపించాలన్న ఉద్దేశంతో నేను 5 రోజులు శ్రమించి ఈ G20 లోగోను చేనేత మగ్గం పైన నేసి ప్రధానమంత్రి సార్ గారికి పంపించడం జరిగింది. దాన్ని మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రస్తావించడం, నేతన్న అద్భుతమని చెప్పడం నాకు నిజంగా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అది మన దేశ ప్రధాని నిరుపేద అయినటువంటి చేనేత కళాకారుని గురించి మాట్లాడడం అనుకున్నా, కానీ మాట్లాడడం నిజంగా నాకు గర్వంగా అనిపించింది. నేను నా కళను ఇంకొక 10 మందికి నేర్పించాలన్న ఆసక్తితో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ హరిప్రసాద్ గారు. ఇప్పుడు హరిప్రసాద్ గారిని గౌరవ గవర్నర్ గారు సత్కరిస్తున్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం స్ఫూర్తిగా వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల కోసం కృషి చేస్తున్న చాకర్ల సంతోష్ కుమార్ వారి గ్రామంలో రైతులకు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించి ఏర్పాటు చేసిన నీటి కుంటల ద్వారా కలిగిన ప్రయోజనాలను వివరించారు. 2022 ఆగస్టులో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని తమ కృషిని గుర్తించటం సంతోషంగా ఉందని తెలిపారు. మంక్యా వాల్యా తండా అనే గ్రామ పంచాయతీ పర్వతగిరి మండలంలో వరంగల్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ మేము అమృత్ సరోవర్ అనే నీటి కుంటని ఏర్పాటు చేయడం జరిగింది. సహజ సిద్ధంగా కొండ ప్రాంతాల్లో పడ్డటువంటి వర్షపు నీటిని అన్నిటిని సమీకరించి ఒక నీటి కుంటని ఏర్పాటు చేశాము. ఈ నీటి కుంటని ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జల నిల్వలు పెరగడం జరిగింది. అక్కడ రైతులు అంతకుముందుకు ఒకటే పంట వేసేవాళ్ళు. ఈ కుంటని ఏర్పాటు చేయడం వల్ల 2 పంటలు వేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పశువులకి, మేకలకి, గొర్రెలకి ఈ నీరు అనేది సమృద్ధిగా లభించడం జరిగింది. ఈ అమృత్ సరోవర్ అనే కుంట గురించి మన గౌరవ ప్రధాని గారు ఆగస్టు 28, 2022 ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి కుంటలని అభివృద్ధి చెందించి వారు తమ యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడం జరిగింది. ఈ రకంగా అనేక కుంటల్ని కూడా మా దగ్గర మేము ఇంకా డెవలప్ చేస్తున్నాము. ఫైనల్గా అందరికీ చెప్పేది ఏంటంటే, వాటర్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్, ఇట్స్ వెరీ ప్రీషియస్. వీ నీడ్ టు యూజ్ ఇట్ వైజ్లీ. వీ నీడ్ టు కన్జర్వ్ వాటర్ ఫర్ ద ఫ్యూచర్. తర్వాత సంతోష్ కుమార్ను గవర్నర్ సన్మానించి జ్ఞాపికతో సత్కరించారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు కళాకారులను ప్రధాని ప్రోత్సహించటం సంతోషంగా ఉందని పేరిణి ఒడిస్సీ నృత్య రూపకంపై జాతీయ అవార్డు పొందిన రాజ్కుమార్ నాయక్ అన్నారు. పేరిణి నాట్య రూపకంపై 98వ మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రస్తావించారన్నారు. భారత ప్రధాని గారు మన్ కీ బాత్ ద్వారా మన దేశ నలుమూలల్లో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను మనకు తెలియజేసేలా, వారి మన్ కీ బాత్ అంటే వారి సొంత మాటలే కాకుండా మన ప్రజల్లో ఉన్న సంస్కృతిని కూడా బయటికి తీసుకొస్తున్నారు. అలాగే ఎంతో విశిష్టమైన గొప్ప వ్యక్తుల వారి కష్టాన్ని కూడా మన ముందు తెలియజేస్తున్నారు. అది ఎంతో గొప్ప విషయం. అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో భారత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న పెద్ద పెద్ద విశిష్ట వ్యక్తులను కూడా మన ముందు పరిచయం చేస్తున్నారు. అలాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్న భారత ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు గౌరవ గవర్నర్ గారు రాజ్కుమార్ నాయక్ గారిని శాలువతో సత్కరిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా స్టార్టప్లను ఎంతగానో ప్రమోట్ చేస్తున్నారని హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO సంజయ్ అన్నారు. PSLV C-55 రాకెట్ ప్రయోగంలో హైదరాబాద్ ధృవ స్పేస్ నుంచి 2 పేలోడ్స్ను అందించామని గుర్తు చేశారు. Hon'ble Prime Minister spoke about us in his Mann Ki Baat during his 90th episode, and he spoke about the solar panels that we are building for satellites. Today I'm very happy to bring to your attention that Dhruva Space is one of the very few companies in the entire world. So we are today talking to several companies all over the world who are interested in buying this technology from India for supporting their own requirements. గౌరవ గవర్నర్ గారు శాలువతో సత్కరిస్తున్నారు. హైదరాబాద్లోని వెజిటబుల్ మార్కెట్లో వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి కోసం కృషి చేసిన లోకిని శ్రీనివాస్ ప్రధాని మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా వేస్టేజ్తో బయోగ్యాస్, కరెంట్ ఉత్పత్తి చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు.
మేడం మార్కెట్ యార్డ్లో వెజిటేబుల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ తెలంగాణలోనే బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్ మేడం. డైలీ 2500 మెట్రిక్ టన్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వస్తుంది కాబట్టి కూరగాయలు ఎక్కువగా అంటే అన్సోల్డ్ స్టాక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశం కొద్దీ బోయిన్పల్లి మార్కెట్లో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. దీన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుండే కాకుండా వేరే దేశాల నుండి కూడా చాలామంది కూడా విజిట్ చేయడం జరిగింది. తర్వాత దేశంలో ఉన్నటువంటి ఇతర మార్కెట్ కమిటీల్లో కూడా ఈ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం కోసం ఇనిషియేషన్ తీసుకున్నారు మ్యామ్. గౌరవ గవర్నర్ గారు శ్రీనివాస్ గారిని శాలువతో సత్కరిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఓ కార్యక్రమం కాదని అదో చారిత్రాత్మక ప్రయత్నమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దేశ ప్రజలందరితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చెబుతూ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న మట్టిలోని మాణిక్యాల ప్రతిభను ప్రపంచానికి చాటుతూ ప్రధాని చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటల సమయంలో ప్రధాని మన్ కీ బాత్ కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూసేదని గుర్తు చేశారు. In the 100th episode of Mann Ki Baat, it has created a revolution. And every last Sunday, 11 o'clock, the whole country expects the great voice of our Hon'ble Prime Minister, mentioning about the achievers, mentioning about the great services by the common man, and mentioning about the sacrifices of our unsung heroes. The people who mentioned by him gain a star value. I should thank all the achievers who have been mentioned by our Hon'ble Prime Minister. And now they are known to the world. But they didn't do the service to be mentioned by our Hon'ble Prime Minister. But Hon'ble Prime Minister searched the achievers, the people who did service to the mankind, and he mentioned about them. And it is a great thing in the world. Our Hon'ble Prime Minister is the only leader who has communicated to more than 100 crore people by the radio. The radio usage of radio was very minimal. But after our Hon'ble Prime Minister started talking in the radio, it had a VIP status. I have seen in Tamil Nadu, in Telangana and in Puducherry, the vendors having the radio in their cart and hearing the Mann Ki Baat. So reaching the people, Hon'ble Prime Minister reaching the citizens who are all living in the remote areas, it is something extraordinary. We have to mention that. We have to thank our Hon'ble Prime Minister because he is a great communicator. As a doctor, I have felt when the people were hesitant to take vaccines, the great service he did by the Mann Ki Baat, he mentioned about the vaccines. And the people who were hesitant also tried to take the vaccination, and they took the vaccinations, and it is a great service to the mankind. And this motivates. He's a great communicator and he's a great motivator. It motivates others. So he mentioned some of the incidences where his program turned out to be a people's movement. For example, Swachh Bharat. I have seen before and after his movement, Swachh Bharat. Even when I go to the school, children, when they take chocolates, they don't throw the cover down. They take it and keep, and they say our Hon'ble Prime Minister has propagated the Swachh Bharat and they taught us to be clean. So now the children are practicing that. It is evident when we go to the schools. And when our Hon'ble Prime Minister talked about Swachh Bharat, 70 lakh youngsters participated in the drive. And 40,000 organizations participated in the drive.
and 2.5 crore children participated in the drawing competition following his Man Ki Baat, and as he mentioned about the Swachh Bharat. So you can judge the reach, how his voice has reached the common public. And Har Ghar Tiranga, every house should hoist our national flag. He talked about the unsung heroes. See, the government planned 20 crore flags, but the 30 crore flags were sold because of his mention about in the Man Ki Baat. Not only that, as a doctor, I have a great experience when our Honorable Prime Minister talked about transplantation. I appreciate the PIB for bringing out exclusively a booklet on transplantation, because I am wife of a nephrologist and I myself a doctor. We were practicing in the peripheral district and we had painful experiences convincing the patients for transplantation. But when our Honorable Prime Minister talked about transplantation, you won't believe, because it was my personal experience meeting each and every painful kidney patient and to motivate them for transplantations. When our Honorable Prime Minister was talking about transplantations, tears rolled from my eyes, because such a great person, knowing the pain of each and every person, it is not only appreciating, but knowing the pain of the patients. But when he told about that, because when the words came from our Honorable Prime Minister, now the patients understand. And he mentioned about the youngest donor. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్భవన్లో ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ఎపిసోడ్లలో ప్రధాని ప్రస్తావించిన ప్రముఖులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆలకించారు. आज मन की बात का 100वां एपिसोड है. मुझे आप सबकी हजारों चिट्ठियां मिली हैं, लाखों संदेश मिले हैं और मैंने कोशिश की है कि ज्यादा से ज्यादा चिट्ठियों को पढ़ पाऊं, देख पाऊं, संदेशों को जरा समझने की कोशिश करूं. आपके पत्र पढ़ते हुए कई बार मैं भावुक हुआ, भावनाओं से भर गया, भावनाओं में बह गया और खुद को फिर संभाल भी लिया. आपने मुझे मन की बात के 100वें एपिसोड पर बधाई दी है, लेकिन मैं सच्चे दिल से कहता हूं, दरअसल बधाई के पात्र तो आप सभी मन की बात के श्रोता हैं, हमारे देशवासी हैं. सबसे पहले सेट-टॉप बॉक्स के रिमोट से मेन्यू दबाएं, उसके बाद इंस्टॉलेशन में जाएं, फिर स्क्रीन पर दिख रहे टीपी लिस्ट को सेलेक्ट करें और फिर फ्रीक्वेंसी 11090 मेगाहर्ट्ज, सिंबल रेट 29500, पोलैरिटी V सेव करके सेव का बटन दबाएं. इसके बाद स्क्रीन पर दिखाई गई सभी फ्रीक्वेंसी और सिंबल रेट को आप इसी प्रकार से सेव करें और फिर सर्च करें. ध्यान रखें कि आपको अपनी डिश को नहीं हिलाना है. तो लीजिए, अब आपका डीडी फ्री डिश का सेट टॉप बॉक्स तैयार है, आपको पहले से भी ज्यादा चैनल्स के मजे देने के लिए, और वो भी बिना किसी मासिक शुल्क के. నిత్య జీవితంలో ప్రతినిత్యం ఎదురయ్యే ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలకు